ఫ్రెండ్స్ నమస్కారం. ఈరోజు మనము మన తెలంగాణలో ఒక పల్లెటూరు కళారూపాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. దీన్ని శారద కథ అంటారు. శారద కథలు ఇప్పుడు ఉండే ఓన్లీ ఇద్దరే ఆర్టిస్టులు ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఇంకా వేరే ఊర్లలో ఉండి ఉంటారు, కానీ మనకు వీరు అందుబాటులో ఉన్నారు. వీరు కూడా చాలా పెద్ద మనుషులు అయిపోయారు. వీరు శారద కథ గురించి వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. చెప్పమ్మా శారదమ్మగా, శారద కథలు చెప్పే కళాకారులు. మీ పేరేందమ్మా? నా పేరు భారతమ్మ. నీ పేరేంటి చెప్పు. భారతమ్మ. భారతమ్మ. ఎంత నీ వయసు? 70. నీ పేరేంటమ్మా? నా పేరు జంగమ్మ. జంగమ్మ. ఎంత నీ వయసు? నాది ఎవరు రాసి పెట్టుకోలేదు, 60 ఉండొచ్చు. 60, 65, 70, 65 అని అనుకుంటేమో. 65 ఉండొచ్చు. ఎక్కడ మీది? ఏ ఊరు? మాది జిల్లాలో కూడా దాసనారాయణ కాలూరు. ఆయన సినిమా షూటింగ్ ప్యాస్ అయితే మాకు అయితే జాగాలు చూపించాడు సారు. జమునా గిట్ట వాళ్ళు ఇచ్చారా? జమునా, రోజా. ఎంతమంది పిల్లలు మీకు? మాక 2 కొడుకులు 2 బిడ్డలు. మీకు? నాకు 3 కొడుకులు 2 బిడ్డలు. దీనిలో ఉన్నారా? ఈ శారద కథ చెప్తారా వాళ్ళు? చెప్పారు సార్. వాళ్ళు మీరే చెప్తారా? శారద కథ అంటే ఏంది అసలు? శారద కథ అంటే వెనకటి నాడు దేవతల నాడు కథలు. అవి దేవతల నాడు కథలు పెద్ద మనుషులు చెప్తుంటే వాళ్ళ వెనుక మేము నివ్వాడి విని మేము నేర్చుకొని మీరు ఏమేం కథలు చెప్తారు మీరు? ఆరమరాఠి, బాలనాగమ్మది, శరమందరాజుది, నల చక్రవర్తిది, కనలక్ష్మది, కాంబోజ మహారాజు కథ, ఇవన్నీ చెప్తారు. శారద అసలు దీని కథ రూపం, ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు అని అంటే వెనకటి నాడికి ఊరూరికి కథ చెప్పుకుంటూ పోతే ఊళ్ళకు బిచ్చానికి అని పోయినప్పుడు బుర్ర తీసుకొని పోయి చెప్పేది. ఖుషి కథలని ఆడపిల్లలు దసరా పండుగ వస్తుంది కదా, అయితే తలాయిని వేసుకొని పగలు కూడా చెప్పించేది, నైట్ కూడా చెప్పించేది. అప్పుడు 1 గంట దగ్గరనే చెప్పేది, పొయ్యి ముదురుకునేది. ఆ కథ అనేది ఇప్పుడు పెద్దగా అయిపోయింది అనమాట. రాజుల కథ అయిపోయింది. ఎందుకంటే నాడి రాజుల కథ అయింది. బొబ్బిలి కథ అంటే అది చాలా పెద్దది, ఇంకా చాలా పెద్దది. నీకు ఎన్ని కథలు వచ్చు మొత్తము? మాకు వస్తాయి 7-8 కథల దగ్గర. మీకు ఎవరైనా నేర్పించారా, లేకపోతే మీ అంతా మీరే నేర్చుకున్నాం సార్? మీరే నేర్చుకున్నారు. మీ తల్లిదండ్రులు కూడా శారద కథ చెప్పేటోళ్ళ? మీ తండ్రి పేరేంటి? మీ తల్లిగారి పేరేంటి? మా తండ్రి, మా నాయన పేరు హనుమంతు, మా అమ్మ పేరు పోషమ్మ, మా అన్న భీమయ్య. వాళ్ళు చెప్తుండేనా? వాళ్ళు భాగవతం ఆడేది, కథలు చెప్పేది. మీ అమ్మ పేరేంటి? మా అమ్మ శంకరమ్మ. మీ నాయన పేరేంటి? మా నాయన గోయింగు. ఇవన్నీ మీరు నాయన అమ్మ చెప్పేటోళ్ళ ఈ శారద కథను? భాగవతం ఆడేదా? హరిచంద్రుడి. ఇప్పుడు మీరు చిందు వాళ్ళ భాగవతులా? మీరు వేరే మీరే బుడిగ జంగాల? వేరే బుడిగ జంగాల, జంగమార్కులా? ఓకే. బాగా మరి ఒక చిన్న కథ చెప్పండి, ఒక చిన్న బిట్టు చెప్తాను. అమ్మవారు బాలనాగమ్మ లేదా, తందానా దేవనందనానా, తందానా తందానా దేవనందనానా, తందానా అమ్మవారుగా బాలనాగమ్మ, నాగమ్మ, తందానా దేవనందనానా, తందానా సకనుడుగా మైల పగిరోడా, ఓ రామో, తందానా దేవనందనానా, తందానా జంగమేసి మెచ్చరగట్టినాడా, ఓ రామో, తందానా దేవనందనానా, తందానా నాగమ్మ మేడకొచ్చినాడా, ఓ రామో, తందానా దేవనందనానా, తందానా అరవే గనగన గంటాలు కొట్టినాడా, ఓ రామో, తందానా దేవనందనానా, తందానా నీ కొమ్మ బిచ్చం పెట్టే బాలనాగమ్మ, నాగమ్మ, తందానా దేవనందనానా, తందానే బొమ్ము నా చెక్కు పట్టినాడా, ఓ రామో, తందానా దేవనందనానా, తందానా నాయన జంగమూడా వాడవాడకెళ్ళి తిరిగి వచ్చిన కానీ లేక నాకు ఒక కొడుకు పుట్టిడు, బాల వచ్చి రాదు. 7 రోజుల బాలింతనుండా నీకు సిద్ధానం పెట్టరాదయ్యా, జంగమయ్యా,
లేవనికి చేత కాదు, కూతునికి చేత కాదు. నాకంటే 6 మంది అక్కగారు ఉండరు, సంతానం కాలేదు వాడు. చాలు 6 మేడలోకి వెళ్ళిపోతు అంటే నీ జోలి నింపి తోలుతున్నారు. దీపానికి దిక్కు ఎంతసేపు చెప్తారు? లేదు. తెల్లారిన దగ్గర చెప్తాం మొత్తం ఇదంతా కంటేస్తావా మీకు? అచ్చా అచ్చా అచ్చా. బాలనాగమ్మని పగిలవాడు తీసుకుపోయి నగలపురి గట్ల పెట్టుకుంటాడు. అయితే బాలబుద్ధి రాజుని ఇవన్నీ ఇంకా మీకు ఆరోగ్యం ఇంకా బాగుండి ఇంకా చెప్తున్నారా బయట? చెప్తాను. మరి ఎట్లా జీవనం గడుస్తుందా మీకు? ఏం గడిచినా కానీ దండం చేస్తా, వచ్చేటివి వస్తలేవు సరిగా. అందరి దగ్గర కొంచెం వెనక వేరే ప్రజలు మిమ్మల్ని పోషిస్తున్నారా ఎవరైనా? పోషిస్తారు, పోతుంటే నమ్మసి పెడతారు. నాయన మీకు ప్రోగ్రాంలు డబ్బులు బాగానే దొరుకుతున్నాయా? మరి మీ పిల్లలు ఏమైనా నేర్చుకున్నారా దీన్ని? వాళ్ళేమి నేర్చుకోలే. మీ తర్వాత మరి ఎట్లా మరి దీన్ని నేర్పాలంటే ఎట్లా మరి? మా కాడికే మరి దీని గురించి పిల్లలకు నేర్పడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? కొట్టండి బిడ్డ మేము పాడతామని అంటే మా కొట్టడానికి రాదు, మీరు మీది ఎక్కడైనా ఏదైనా సినిమాలలో ఏదైనా రివార్డులు ఏమైనా వచ్చాయా మీకు? వచ్చినాయి. ఇక్కడ మాకు ₹1,00,000 ఇచ్చిండ్రు అవార్డు ఇళ్ళని. అదే మా నాగరాజు సారు సరే. ఢిల్లీ పోయి వచ్చినాం, వెరీ గుడ్. ముంబైకి పోయి వచ్చినాం. వెరీ గుడ్. ఇస్తూనే ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మీరు? మోడీ 20 కోట్ల ఉంటాడు. నేను తెలుసా మీకు? చూసినా నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇక ఏంటంటే మా నాగన్న ఇక్కడ ఉన్నాడు, మీకు ప్రోగ్రామ్ ఇస్తుండని. మంచోడు మా నాగన్న, చాలా మంచోడు. అంటేనే మాకు కిందికి పోయి మేము ఏడ్చినాము. నాయన పోతే మాకెవరు ఇస్తారు ప్రోగ్రాము? బోనాలది ఇస్తారు, అందరు డైరెక్టర్ ఇస్తాడు. ఓకే. బాగా మీరు ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు? ఇది మంచిగా నేర్చుకోవాలి కదా, ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి, దండం చేస్తా. ఏం చేయాలి? ఇప్పుడు ఈ కథలు ఇవన్నీ మరి ఇప్పుడు మీ తదనంతరం ఎవరికి చెప్తారు? మరి మీరు ఎవరికైనా చెప్తారా మీ మన్మలకు? చెప్పినా కానీ వాళ్ళు మాకు రాదంటారు. కొంచెం జర మా పెద్ద కోడలు జర పాడుతుంది, వెనక ముంగడ వాడుతుంటే వెనక వాడుతుంది. ఆమెనే వంతల్లాగా వాడతారు. ఆమెనే ట్రైనింగ్ చేపియాలి అనుకుంటున్నాను. ఆమెనే ట్రైనింగ్ చేయించాలి. చేపిస్తే జర ఏదో. ఇప్పుడు ఈ కథ మీకు నోటికి వస్తుందా? ఎక్కడ రాసుకం పూసుకం ఉందా దీనికి? రాలేదు. అంతే. మీరు అచ్చా మీరు ఎవరైనా మీ కథను ఇప్పుడు మీకు ఇంకా ఓపిక లేక ఆరోగ్యం బాగుందా ఇప్పుడు? ఉన్నాయి. ఎంత జర పానము ఆరోగ్యం సైలేకపోయినా కూడా వచ్చింది కథ అని అంటే ఉల్లాసం మీద పోతాము, ఉల్లాసం మీద చేస్తారు. ఇప్పుడు మన చుట్టుపక్కలనే పోయిరా లేకపోతే వేరే జిల్లాలకు కూడా పోయిరా? ఎక్కడ అంటే అక్కడ ఇక్కడ నాగల్ కర్నూలు పోయి వచ్చినాం. 2 సార్లు పోయి వచ్చినాం నాగల్ కర్నూలు. బాగా సరే. అక్కడ పోయినాము, మా ఈడ చెప్పినాము, ఆకాశం వెళ్ళే చెప్పినాము. చుట్టుపక్కల ఏదన్నా చిన్న చిన్న ప్రోగ్రాంలు ఉన్నా కానీ. మీ టెలిఫోన్ నెంబర్ ఉందా మీకు? టెలిఫోన్ నెంబరా? చెప్పగలుగుతావా? టెలిఫోన్ నెంబర్ చెప్పగలుగుతావా? ఉందా? టెలిఫోన్ ఉందా మీ దగ్గర? టెలిఫోన్ లేదు. మీ కోడల నెంబర్ తెలుసా నీకు? ఫోన్ నెంబరా? నా నెంబర్ ఉంది. చెప్పు, నీ నెంబర్ చెప్పు. నా నెంబరు ఈ బుక్లో ఉంది. ఎం అనిల్ వీళ్ళ ఫోన్ నెంబరు 630-125-2741. 630-125-2741. ఎం నరసింహ 812-120-7936. 812-120-7936. ఇవి 2 నెంబర్లా? ఎవరైనా మిమ్మల్ని ఫోన్ చేస్తే మన వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు, ఇది తెలంగాణ కళారత్నాల యూట్యూబ్ ఛానల్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీ పాటకు మీకు మంచి ఆరోగ్యం బాగుండి ఆ భగవంతుడు మీకు మంచి మంచి ప్రోగ్రాంలు ఇచ్చి బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా మంచిగా ఇంకా ఎందుకో మేము చూస్తూనే ఉన్నాం. మా నాగానే చూస్తుండు, నేను చూస్తున్నా, మా డైరెక్టర్ గారు అందరు చూస్తున్నారు. ఓకేనా? ధన్యవాదాలు. చెప్పమ్మా. చెప్పు. ఇక్కడ 35 ఏండ్లు మీరు చేయబట్టి. అవును, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను అప్పుడు కళ్యాణం ఉండే
కళ్యాణం ఉండే ₹1 పింఛన్ ఇస్తా అంటే లక్ష పెట్టలే. అదే మాకు తెలియదు పాపం పింఛన్ అంటే ఏందో కానీ పాటలు అయితే పాడుతున్నాం. కళ్యాణం అమ్మండి. అదే కళ్యాణమ్మ. సరే మరి మళ్ళీ ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసినందుకు కళ్యాణం సరే. బాగా ఆయన మీద మీకు అంత ప్రేమ వచ్చింది పాపం. మా నాగన్న మీద. ఇక మా నాగన్నని చూపెడదాం మాకు. మా నాగన్న. నమస్తే నాగన్న, బాగున్నావా? మా నాగన్న రేపు రిటైర్ అవుతుండు. వీళ్ళ ఆర్టిస్ట్ అంటే వాళ్లకు భగవంతుడితో సమానం. ఆ నాగన్న వారు రేపు రిటైర్ అవుతున్నారు. వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆర్టిస్టులు అందరి దీవెన వారికి ఉండాలని కోరుకుంటున్నారు. అభినందన్ గారు అన్న థ్యాంక్స్ అన్న. ఓకే శారద కథలు పెద్దమ్మలు మీకు మంచిగా మంచి ప్రోగ్రాంలు చేసి మంచిగా ఈ ఈ ఈ శారద కథను ఇప్పుడు ఉండే పిల్లలకు నేర్పండి. ఎవరన్నా నేర్పండి. ఎందుకంటే మీ తదనంతరం ఇది కనపడకుండా పోకుండా ఉండాలి. మీరు అది దాని మీద దృష్టి పెట్టండి. నా విన్నపం, నా రిక్వెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి ఇంటర్వ్యూ ఈరోజు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.